ఒక రేంజ్ లో స్టార్డమ్ సంపాదించుకున్న తర్వాత కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నట్టుండి వెండితెరపై నుండి కనుమరుగైపోతూ ఉంటారు. అలాంటి వారిలో రామేశ్వరి ఒకరు. ముందుగా బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయ్యారు రామేశ్వరి. ఆ తర్వాత తెలుగులో కూడా 1-2 సినిమాల్లో హీరోయిన్ గా కనిపించారు. కానీ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన నిజం సినిమాలో ఆమె చేసిన పాత్రతోనే ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయారు. ఆ మూవీ విడుదలైన దాదాపు 23 ఏళ్ల తర్వాత మళ్లీ టాలీవుడ్ లో యాక్టివ్ అయ్యారు రామేశ్వరి. తాజాగా మహేష్ బాబుతో మళ్లీ సినిమా ఎప్పుడు అని అడగ్గా దానికి ఆమె ఇచ్చిన సమాధానం అందర్నీ షాక్ కి గురి చేస్తుంది. నిజం సినిమాను తేజ డైరెక్ట్ చేశారు. హీరోగా మహేష్ కెరియర్ అప్పుడే ప్రారంభమైనా కూడా ఇలాంటి ఒక సోషల్ మెసేజ్ కథతో ప్రేక్షకులను అలరించాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఈ కథను ఎంచుకున్నాడు. ఇందులో హీరోగా మహేష్ బాబుకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో తన తల్లి పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఆ తల్లి పాత్ర కోసం అప్పట్లో ఎంతో మంది సీనియర్ నటీమణులు సంప్రదించిన తర్వాతనే ఫైనల్ గా ఆ ఛాన్స్ రామేశ్వరికి వచ్చిందట. ఇదొక ప్రయోగాత్మక కథతో తెరకెక్కిన చిత్రం కావడంతో మూవీ ఫ్లాప్ అయినా కూడా ఇందులో రామేశ్వరి పాత్ర మాత్రం సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పాలి. అందుకే ఇప్పటికీ ఆ పాత్రను ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటున్నారు. తాజాగా బ్రహ్మానందం తన కుమారుడు గౌతమ్ లీడ్ రోల్స్ లో నటించిన బ్రహ్మ ఆనందం సినిమాలో కూడా రామేశ్వరి ఒక కీ రోల్ ప్లే చేశారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ప్రమోషన్ లో రామేశ్వరి కూడా యాక్టివ్ గా పాల్గొంటున్నారు. దానికోసమే పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబుతో మళ్లీ సినిమా ఎప్పుడు అనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. బహుశా నేను ఉన్నానో చచ్చానో కూడా వాళ్లకు తెలీదు. పచ్చిగా చెప్పాలంటే వాళ్ళంతా అలాగే ఉంటారు. అలానే అందరూ కాదు, వాళ్ళంతా వేరే ప్రపంచంలో బతుకుతుంటారు. దాని గురించి నేను ఆలోచించాను అని సూటిగా చెప్పేశారు రామేశ్వరి. కేవలం మహేష్ బాబును మాత్రమే కాదు, చాలా మంది స్టార్ హీరోలను ఉద్దేశించి రామేశ్వరి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. స్టార్డమ్ వచ్చిన తర్వాత తమతో పనిచేసిన ఆర్టిస్టులను పట్టించుకోరని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ మహేష్ బాబు విషయంలో రామేశ్వరి మరొక మాట కూడా అన్నారు. నిజం విడుదలైన చాలా కాలం తర్వాత ఏదో అవార్డు ఫంక్షన్ లో ఈ హీరోని కలిశారట రామేశ్వరి. అప్పుడు తనతో వచ్చి మాట్లాడొచ్చు కదా అని అడిగారట. దానికి సమాధానం, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మాట్లాడలేదు అని చెప్తే, మీరు నన్ను కొట్టి మాట్లాడొచ్చు అంటూ చనువుగా మాట్లాడాడట మహేష్ బాబు.